నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. గెలిచాం, మనమే గెలిచాం. నో, హనుమంతయ్య ఓడిపోతేనే కదా మనం గెలవ. ఎవ్వరూ బతకూడదు. కృష్ణమూర్తి మా ప్రాణాలు కాపాడడం కోసం ఊరి జనం అంతా వాళ్ళ ప్రాణాలు అడ్డేశారు. వాళ్ళ శవాల మధ్యలో మేము ఉండిపోయాం. మేం కూడా చనిపోయాం అనుకుని కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. తర్వాత మేం తలా ఉదారైపోయాం. కొన్నాళ్లకు మహాలక్ష్మమ్మ నిన్ను తీసుకురాకుండా నన్ను కలవడానికి ప్రయత్నించింది. కానీ ఈరోజు కలిసేలా చేశాడు ఆ భగవంతుడు. బాబు, పోలీసులు రౌండప్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా నన్ను పట్టివు. సీతారామయ్య, లొంగిపో. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు, వీడిని కాల్చి పారేస్తా. బాబు, ఈ జనవరి 26న ఆ కృష్ణమూర్తికి భారతరత్న బిరుదిస్తున్నారు. దానికి వాడు అనర్హుడు. ఎలాగైనా సరే వాడు దేశద్రోహి అని ప్రజలకు తెలియజేయాలి. బాబు, నన్ను పట్టించు, నన్ను పట్టించేయి. నిన్ను వదలను, నిన్ను వదలను. గుర్తుపెట్టుకో, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నమస్కారం కృష్ణమూర్తి గారు. ఇన్నాళ్ళు నీ ఎదుగుదల చెప్పడానికి నువ్వు జైల్లో నా దగ్గరకు వచ్చేవాడివి. జీవితంలో మొదటిసారిగా నీ పతనం మొదలైందని చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. ఆ చేతికి కూడా సంకెళ్ళు వేయండి. కృష్ణమూర్తి, భయపడకు, నిన్నేమీ చెయ్యను. హనుమంతయ్య మీద ఆనా. ఆగండి, సంకెళ్లను వేయకండి. మీరు వెళ్ళండి. ఏం సీతారామయ్య, చంపనంటున్నావు? అలుపొచ్చిందా? లేక వయసు పైబడుతుందన్న విషయం గుర్తుకొచ్చిందా? మళ్ళీ పుడతానన్న హనుమంతయ్య మాట గుర్తుకొచ్చిందిరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెద్దోడా, అచ్చు అలాగే ఉన్నాడు కదూ. ఆయుష్ బిడ్డకు పోశాడనుకున్నా. తెలివైన వాడు హనుమంతయ్య మనవడికి పోశాడు. కానీ ఇలా అవుతుందనుకోలేదు. తండ్రితో పాటు వీడు కూడా పోయాడని తలంటు పోసుకున్నా. అలా జరగల. మళ్ళీ పని పెట్టాలి. అరగంటలో ఏరిపారేస్తాను వాణ్ణి. కృష్ణమూర్తి, కరెంటు కంటికి కనిపించదు. నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. పట్టుకో,
మాడి మసైపోతాం. నువ్వు ఆ రోజున చంపిన వందల మంది ఆఖరి కేకలు పురిటి కేకై పుట్టాడ్రా పులే. వాడెక్కడుంటాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఎక్కడ కొడతాడో తెలియదు. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. సీతారామయ్యను చూశాను. ఎందుకే నాకు చెప్పకుండా దాచావు? అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా. మీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మాకు స్వాతంత్ర్యం పోయింది. ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడిగా జనాన్ని నమ్మించాడు. మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకొండ చేరాము. మీ నాన్నకు పెళ్లి చేశాను. నువ్వు పుట్టావు. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు. అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది. మీ ఉన్న ఇంటికి బాంబు పెట్టి పేల్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే నిన్ను తీసుకుని గుడికెళ్ళాను. నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్లకు దాన సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను. నిన్ను తీసుకుని నాగులకొండకు చేరాను. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను. సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది. ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్లాను. మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు. అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు. ఈ వంశానికి నువ్వొక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు. అప్పటినుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు. నీకు ఈ విషయం తెలియకూడదని, కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను. నన్ను క్షమించరా. ఏడవకే బామ్మ, నువ్వు ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళని గుండెల్లో దాచుకున్నావు. నానమ్మా, నేనెంత అదృష్టవంతుణ్ణి. అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తారు. నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే. మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోశారు. కానీ నువ్వు నాకన్నీ ఇచ్చావే. వదలను నానమ్మా, వాడిని వదలను. వద్దయ్యా, వద్దు. లేదు నానమ్మా, నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు. నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు. వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి. కానీ నువ్వు రోజుకొకసారి, గంటకొకసారి, నిమిషానికొకసారి, క్షణానికొకసారి చస్తూ బ్రతుకుతూ ఇన్నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకుని పెంచావే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన నాకు కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే. అలాంటి దారుణమైన శిక్ష వేశాడేవాడు నీకు. అందుకు చంపుతానమ్మా వాణ్ణి. ఆశీర్వదించు. వద్దయ్యా, వద్దు. ఏనానమ్మా, ఆ కృష్ణమూర్తిగాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావా? భయపడకు. నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి. వెళ్ళిరా అయ్యా.
అది సార్. హలో డ్రైవర్ బండి ఆపు. సార్ ఏయ్, ఏమైంది? సార్ మీరు తొందరగా దిగండి సార్. బండిలో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్ దయచేసి మీరు దిగండి సార్. పేలిపోతుంది సార్, దిగండి సార్. అమ్మో పేలిపోతుందట. కూర్చోరా. వాడు చెప్పగానే నమ్మేయడమేనా? నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది, లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్. అవును సార్, బాంబ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. దయచేసి దిగండి సార్, ప్లీజ్ సార్. నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికుందిరా? Come on, move. There is no bomb, sir. Fake call. హలో, ఎవరు? నీ మొగుణ్ణి ఎమ్ముణ్ణి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కావాలి నీకు? నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా. తల తిక్కగా ఉందా? ఏయ్, అరవకుండా కారు దిగరా. లేట్ చేశావో లేట్ కృష్ణమూర్తి అయిపోతావు. నీ కారులో బాంబు ఉంది. నోర్ముయ్, ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా. నీ బామ్మ స్క్వాడ్ ఏం కాదు, అలా వచ్చి బాంబు పెట్టిందే నేనురా. ఏ శేఖర్, బండి ఆపు. బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్లో చదవడమే సార్. ఫస్ట్ టైం రియల్ గా చుట్టూ ఇదే సార్. రేయ్! హలో, ఏరా, సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు. రేయ్! మొసలి నోట్లో తల పెట్టాడుతున్నావు. నా గురించి తెలీదు నీకు. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. నువ్వు మగాడివైతే నా ముందుకి రారా. ఆ సరదా కూడా తీరుస్తా. వస్తా. మీరిచ్చిన సమాచారంతో కేఎం గాడికి మొదటి జరికిచ్చా. వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది. వాడింట్లోనే వాడికి కనబడి రెండో జరికిస్తా. నాకెప్పటికప్పుడు టచ్ లో ఉండండి. అయ్యా, నక్సలైట్లు మాత్రం కాదు, మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు. ఇంకెవరై ఉంటారయ్యా? ఏమయ్యా హోము, సార్. నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉండడం కాదయ్యా, కేఎం గారి మీద ఏగవాల్తే ఒప్పుకోను. అవసరమైతే మిలిటరీని దించు, మీ ఆవిడ ఊరికి పంపించు, నువ్వు కూడా ఇక్కడే పక్కేసు పడుకో. ఏయ్, ఆపో. ఏంటయ్యా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నా పంచే లే వస్తామయ్యా. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. ఎందుకయ్యా టెన్షన్ పడతారు? వాడు ఎట్టుంటాడో చెప్పండి. 24 అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా. ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా? చూలే. వాడచ్చలాగే ఉంటాడ్రా. దాసు, అయ్యా, ఏ దాసు, అయ్యా, వాడే ఇక్కడే ఉన్నాడు. ఎవడయ్యా? వెళ్ళి పట్టుకో. నువ్వు టెన్షన్ పడకయ్యా, నేను పట్టుకుంటా కదా. హలో దాసు, వాడు నీ ముందే ఉన్నాడు చూడరా. నా ముందటే ఉన్నాడా? అదేరా, కళ్ళ జోడు పెట్టుకొని. కళ్ళద్దాలు పెట్టుకోనా? ఈడైతే కాదు కదా. వాడు కాదురా, ఇటువైపు. ఇటు పక్కన. వాడు వెళ్ళిపోతున్నాడు చూడరా. ఛా! నాన్న భారతరత్న, హనుమంతయ్య. రేయ్ ద్రోహి, వద్దు, నన్ను చెప్పదు. ఏం చెయ్యి నాన్న? రమ్మన్నావుగా వచ్చా. నీకింకా టైం ఉందిలే. నాన్న, చెమటలు తుడుచుకోరా. నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే. నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో
నేను కరెంటునే కలవచ్చు నాన్న. నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు. ఏదేమైనా 26వ తేదీలోగా నువ్వు ద్రోహివని జనాలకు నిరూపిస్తా. నువ్వు భారత రత్నానివి కాదురా, భారత ద్రోహివి. నిన్ను భారత రత్న అందుకోనివ్వను, ప్రాణాలతో ఉండనివ్వను. అయ్యా మొత్తం దోడనమయ్యా, ఎవడు కొత్త లేడయ్యా. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి వాడు ఈ కేఎంనే బెదిరించాడు. ఈ కేఎంనే బెదిరించాడు రా దాసు. అయ్యా వాడెక్కడున్నా సరే హైదరాబాద్ జల్లి పట్టిస్తా. వాడి తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ ముంగటేస్తా. వాడనైనా తెలుసుకుంటా, ఈ దా సంగతి చూపిస్తా. అరే రే 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 ఏమ్రా యువరాజ్ సింగ్, సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టినావు. నువ్వేమన్నా సీదా ఇండియా టీం కెంచి వస్తున్నావురా? దీన్ని బట్ట నీకు ఆడికెంచి రావాలన్నా అన్న? పాలమూరుకెంచి వచ్చిన. అరే ఎర్ర బస్సు గిరాక అవ్వన్నా ఏందిరా కథ? అన్నను కలవాలనే. ఆ? అన్నను గలవనికి నీ ఊరు సఫాయడు అనుకున్నావా? అమ్మో అన్నా నానా, నీకు దండం పెడితేనే ఈడ చిన్న మెదడు ఉంటే చితికిపోతుందనా? అది నీకున్నాదిరా. ఉందానా? చూద్దామా ఇప్పి? వద్దానా, గాలిపోతుంది. ఎవరు చెప్పిర్రా నీకు? మా బామ్మ చెప్పిందానా గీడ చిన్న మెదడు ఉంటుందని. అన్నను గలవమని కూడా గదే చెప్పినాదిరా. లే లే, 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 నేను వచ్చినానా. ఏ, ఎందుకు వచ్చినా చెప్పురా నాకు. లే అన్న, అన్నకే చెప్తానే. అరే అదేందో నాకు చెప్పురా. జర చెవి. అన్నపానానికి ఆపదుందానా? ఆ, ఏందిరా? అన్నపానానికి ఆపదుందానా? అరే ఆడేం చెప్పాడు ఎరకరా? అన్నపరానికి ముప్పు ఏంద్రాలి ఎవడో పాలమూరోడు జోస్యం గాడే నీకేదో డేంజర్ ఉందని మస్తు జోక్ చేస్తుండే. జోక్ కాదన్న, అమ్మతోడు. రే వాళ్ళని మీదికి పంపుడురా, నేను కూడా అవుతా. రారా మీదికి. నమస్తనా. నమస్తనే. నమస్తే నమస్తే. ఏమరా పాలమూరా? అవనా జాతకం చెప్తావురా? నా పాడానికి ఏదో డేంజర్ ఉందని చెప్పినావంట. అవనా, నిజమే. అరే ఓ పాగల్, జర ఈ ఆయుషేఖ చూసినావురా? చూసినానా. నేషనల్ లెవెల్ లెక్క చక్కగా ఎట్లా పోతున్నదో. నిజమే అన్న, కానీ మీకు. అరే చెప్, ఆడ పుట్టేది బ్రహ్మ రాస్తాడు, ఈడ చచ్చేది మాత మీద దాసు రాస్తాడు రా. ఈ చేతుల మీద ఎంతమంది చచ్చిపోయారో తెలుసారా నీకు? ఎంత గొప్పోడైనా టైం ఖరాబ్ ఉంటే ఎవ్వడేం చేయలేడు కదనా. అరే ఇన్ని మాటలు మాట్లాడినాక కూడా ఇంకా బతుకున్నావంటే వా, గ్రేట్ రా నువ్వు. ఇంతకు నీ పేరేంది? హలో. హే దాసు, ఏమయ్యా చెప్పుండ్రి. హనుమంతు వీడియో క్లిప్పింగ్ దొరికింది. నువ్వు ఇమ్మీడియట్ గా ఇక్కడికి రా. దాసు, దాసు, దాసు బయలుదేరిపోయాడు రా, నేనే పంపించా. ఎవర్రా నువ్వు? నీకు బాగా కావలసిన వాణ్ణి, హనుమంతు. ఏమైంది నాన్న? ఆ హనుమంతు దాసునేసేశాడు. వాడా దాసుని చంపేసిన తాతయ్య? వీడు నీకు తెలుసా? ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు తాతయ్య. కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే వీడే నన్ను కొట్టాడు. నువ్వెంతమందిని తీసుకెళ్తావో నాకు తెలీదు, కానీ ఆ హనుమంతు బ్రతకడానికి వీల్లేదు. రారా బయటికి. వేసేంట్రా వాణ్ణి.
ఎత్తండ్రా